Hi friends, welcome to Gardelish, Deep Love Towards Nature and Food. Welcome to episode 12 of Traditional Cake Bake Without Oven. ఈరోజు వీడియోలో సూపర్ సాఫ్ట్ మరియు ఒక యూనిక్ ఫ్లేవర్తో డెలిషియస్గా ఉండే ఎగ్లెస్ ప్యాండన్ కేక్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, పాలు, షుగర్, పెరుగు, బటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ప్యాండన్ ఎక్స్ట్రాక్ట్, రెయిన్బో స్ప్రింక్లర్స్. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ను ప్రాపర్గా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1.5 కప్ షుగర్ మరియు 1/2 కప్ పెరుగు వేసి షుగర్ డిజాల్వ్ అయ్యేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ మెల్టెడ్ బటర్ వేసి ఒక సిల్కీ స్మూత్ టెక్స్చర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ప్యాండన్ ఎక్స్ట్రాక్ట్స్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ను వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫైనల్గా ఇప్పుడు 3/4 కప్ పాలు వేసి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ మోల్డ్కు బటర్ అప్లై చేసి కేక్ బ్యాటర్ వేసుకుని జెంటిల్గా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత కేక్ మోల్డ్ పెట్టుకుని ఈ విధంగా లోపల వేడిపోకుండా క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు రెయిన్బో స్ప్రింక్లర్స్ వేసి మరో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. నైఫ్ ఇలా క్లీన్గా వస్తే కేక్ ప్రాపర్గా బేక్ అయినట్టు. కేక్ పూర్తిగా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవచ్చు. ఈ కేక్ సూపర్ సాఫ్ట్ అండ్ డెలిషియస్గా ఉంటుంది. అంతే, ఎగ్లెస్ ప్యాండన్ కేక్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.